తర్వాత క్రైస్తవం భారతదేశంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవం పుచ్చుకున్నటువంటి వాళ్ళు ఈ దేశంలో ఎవరు పుచ్చుకున్నారు? నీవు గుడికి దూరం చేస్తే ఎక్కడైతే గుడి నిర్మాణం జరుగుతుందో వాళ్ళ చెమట చుక్కలతో నిర్మాణమైనటువంటి గుడి వాని రెక్కల కష్టంబునాహరించి ఇనుప గజ్జల తల్లి జీవనంబు చేయు కసరి బుసకొట్టు నాతని గాలి సోక 4 పడగల హైందవ నాగరాజు అని గుర్రంజాషు అన్నాడు. వాని రెక్కల కష్టము తిని బతికేటటువంటి మీరు ఈ అగ్రకులాలు వాడు దగ్గరికి వస్తే గుడి దగ్గరికి వస్తే 4 పడగల హైందవ నాగరాజు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే 4 పడగల హైందవ నాగరాజు బుసకొట్టింది ఆ దళితుని దగ్గరికి రాకుండా. మరి అప్పుడు ఆ దళితుడు ఎక్కడ పోవాలి? బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు ఆ దళితుని దగ్గరికి తీసుకున్నాడు, వాడి చర్చిలోకి ఆహ్వానించాడు, వానికి చదువు నేర్పించాడు. కనుక కుల వివక్షని అధిగమించడానికి, కుల వివక్ష నుంచి బయటపడడానికి, ఇంత జ్ఞానాన్ని నేర్చుకోవడానికి క్రైస్తవులుగా మారారు. ఈ దేశస్తులే కదా వాళ్ళు. ముస్లింలుగా మారిన వాళ్ళు ఈ దేశస్తులే కదా. క్రైస్తవులుగా మారిన వాళ్ళు ఈ దేశస్తులే కదా. క్రైస్తవుల జనాభా ఒక 2 కోట్లు, ముస్లింల జనాభా ఒక 15 కోట్లు ఉండొచ్చు ఈ దేశంలో. మరి హిందువులు అని చెప్పబడేటటువంటి జనాభా ఈ దేశంలో 100 కోట్ల పైన ఉంటుంది. 100 కోట్ల పైన ఉన్న హిందువులని 15 కోట్లో 20 కోట్లో ఉన్నటువంటి ముస్లింలు ఇతర మతస్థులు కలిసి బంగ్లాదేశ్ లాగా దాడి చేసే అవకాశం ఉందని ఎవరైనా ఊహించగలరా? రైట్. అంటే మనం తక్కువ ఉన్న చోట అంటే ముస్లింలకు సంబంధించిన పవిత్ర గ్రంథమైన ఖురాన్లో ఉంటుంది అని చెప్పేసి ఒక హిందూ ప్రవక్త చెప్పిండు. మనం తక్కువ ఉన్న చోట అనీమని ఉండాలి, ఎక్కువ ఉన్న చోట దాడులు చేయాలి. ఇది ఉందా ఖురాన్లో? నేను ఖురాను అంత లోతుగా చదవలేదు కనుక చదవని విషయాన్ని కామెంట్ చేయటం అనేది సంస్కారం కాదు కదా. రైట్. ఓకే, ఈ అంశాల మీద మనం మళ్ళీ మాట్లాడదాం. వాస్తవానికి ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా ముఖ్యమైన అంశాలు చర్చించడం కోసం కాసిం సార్ ఇంటర్వ్యూ తీసుకుంటా ఉన్నాం. సో ఆ అంశం ఏంటి అని అంటే ఏబిసిడి వర్గీకరణ. ఏబిసిడి వర్గీకరణ జరిగింది అంటే అది కేవలం మందకృష్ణ మాదిగ వల్లే అనంటే మీరు ఏమంటారు? నేను 100% అంగీకరిస్తాను. రైట్. ఓకే, ఇన్ని రోజులు మేము మాదిగ నాయకులం అని చెప్పేటోళ్ళు, తిరిగేటోళ్ళు, చేసినోళ్ళంతా ఒట్టిదే అనంటే మీరేమంటారు? అంటే వాళ్ళ పరిధిలో వాళ్ళు సంఘాలు పెట్టుకొని పనిచేశారు. కానీ మొదట సంఘం పెట్టింది ఒక సమస్యని పరిష్కరించే వరకు 30 ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేసింది మాత్రం మందకృష్ణ మాదిగ. మిగతా వాళ్ళు సంఘాలు పెట్టుకున్నారు, నిర్మాణం చేసుకున్నారు, వాళ్ళ సంఘాలకు ఒక ఎజెండా పెట్టుకున్నారు, ఆ ఎజెండా ప్రకారం వాళ్ళు పనిచేసుకున్నారు. అంత మేరకే వాళ్ళ పరిధి. కానీ వర్గీకరణ సందర్భంలో ఏ సంఘాలు బయట ఉన్నటువంటి మాదిగల పేరు మీద ఉన్నటువంటి ఏ సంఘాలు అంతగా కృషి చేసిన సందర్భం అయితే నేను చూడలేదు. కనుక మందకృష్ణ మాదిగ గారు పార్టీల టీడీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళి సుప్రీంకోర్టు వరకు దాన్ని తీసుకెళ్ళి అనేక పోరాటాలు చేసి ఇవాళ ఒక తీర్పు రావడానికి ఆయన ప్రధానమైన ఆధారంగా ఉన్నాడు కనుక ఆ క్రెడిట్ పూర్తిగా మందకృష్ణ గారికే వెళ్తుంది. రైట్. ఓకే, నేను మొదట్లో చెప్పినట్టు ఈ అంశం పైన పూర్తి స్థాయిలో ఏమాత్రం అవగాహన లేకుండా కొన్ని ప్రశ్నలు అడుగుతాను. దయచేసి మీరు దీనికి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పండి సార్. తప్పకుండా. అసలు కులాలు ఎట్లా ఏర్పడ్డాయి అని అంటే ఒక్క మాటలో ఏ విధంగా చెప్తారు? కులాలు ఏర్పడడానికి 2 ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి. ఒకటేమో మైథాలజీ, మత గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే బ్రహ్మ శిరస్సు నుంచి ఒకరు బ్రాహ్మణులు, బ్రహ్మ చేతుల నుంచి ఒకరు క్షత్రియులు, బ్రహ్మ తొడల నుంచి ఒకరు వైశ్యులు, బ్రహ్మ పాదం నుంచి ఒకరు శూద్రులు, 4 కులాలు ఏర్పడ్డాయి, 4 వర్ణాలు ఏర్పడ్డాయని చెప్తున్నారు. 5వ వర్ణం ఎట్లా ఏర్పడింది అనే దానికి సమాధానం లేదు. ఇది మైథాలజీలో ఉన్నటువంటి విషయం. ఇక వాస్తవంగా చూస్తే భారతదేశంలో, భారతదేశ సమాజంలో, ప్రపంచంలో అన్ని సమాజాలలాగా భారతదేశ సమాజం కూడా వర్గ సమాజంగా రూపొందింది. ఈ వర్గ సమాజంగా రూపొందిన తర్వాత భారతదేశంలోకి విదేశాల నుంచి బతుకుదెరువు కోసం ఆర్యులు అనే ఒక సమూహం బయలుదేరి వచ్చింది. మన పైన ఉన్నటువంటి ముస్లిం కంట్రీస్ నుంచి ఒక తెగ బయలుదేరి వచ్చింది. ఈ బయలుదేరి వచ్చినటువంటి తెగ సింధు నాగరికత, హరప్పా సింధు ఆ ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు అప్పటికే మన దగ్గర ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు. ఓకే. అయితే వీళ్ళకి చాలా విషయాలు తెలియవు. వీళ్ళ పద్ధతులు వీళ్ళు జీవనం చేస్తూ ఉన్నప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మనకన్నా చాలా ముందస్తుగా ఉన్నారు. వాళ్ళు గుర్రాన్ని ఉపయోగించుకోవడము, జంతువులను రకరకాల పద్ధతులు ఉపయోగించుకోవడం, రథాలను ఉపయోగించుకోవటం, ఇంత మనకన్నా అభివృద్ధిలో ఉన్నారు. వచ్చి మనల్ని చూసిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు చాలా అమాయకంగా ఉన్నారు, వీళ్ళని మనం పరిపాలించవచ్చు అనుకొని వాళ్ళు మనల్ని తక్కువగా చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అసలు ఆర్యులు అంటే అట్లొచ్చిన వాళ్ళే
అట్లొచ్చిన వారే ఆర్యులు. ఆర్యులు అంటే గొప్పవారు అని, గౌరవనీయులు అని అర్థం. ఆర్యులు అంటే గౌరవనీయులు అంటే వాళ్ళ కులం అనేది ఏం లేదా? ఆర్యులు అంటేనే ఇక్కడ మనం బ్రాహ్మణులని అంటున్నాం. అంబేద్కర్ ఏం చెప్తున్నాడంటే, అంబేద్కర్ కానీ చాలామంది చరిత్రకారులు కానీ సామాజిక తత్వవేత్తలు కానీ విదేశాల నుంచి వచ్చిన ఆర్యులు అంటే పరిపాలించడం కోసం వచ్చిన ఆర్యులు వాళ్ళే ఒక తెగ బ్రాహ్మణులు అని చెప్తున్నారు. ఆ బ్రాహ్మణులు ఇక్కడికి వచ్చి ఇక్కడనే స్థిరపడిపోయారు. ఇక్కడ స్థిరపడిపోయి మన ప్రజలని తమ స్వార్థం కోసం తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడం కోసం అనేక వర్ణాలుగా, ఇప్పుడు నేను చెప్పిన ఈ బ్రహ్మ తల నుంచి, చేతుల నుంచి, తొడల నుంచి, పాదాల నుంచి పుట్టారు అనేటటువంటిది వీళ్ళు వచ్చిన తర్వాతనే రాయబడింది. ఓకే, అంతకుముందుకు లేదు, అంతకుముందు లేదు. ఋగ్వేదంలో రాయబడింది. ఫస్ట్ మన లిటరేచర్ ఋగ్వేదం. లేదు లిఖితపూర్వకంగా రాయబడింది ఋగ్వేదం. ఆ ఋగ్వేదంలోకి పురుష సూక్తం అనే దాన్ని ఒకదాన్ని ప్రవేశపెట్టి దాన్ని ఒక స్థిరీకరణ, ఒక చట్టంలాగా మార్చే ప్రయత్నం చేశారు. చేసిన తర్వాత 4 వర్ణాలు అన్నారు కదా, 4 వర్ణాలు సరిపోలేదు వాళ్ళకి. ఎందుకంటే చాలా పనులు పెరుగుతున్నాయి సమాజంలో. పనులు పెరిగే కొద్దీ కుండలు చేసేవాడు కుమ్మరి వాళ్ళు, బట్టలు వేసేవాళ్ళు సాలోళ్ళు, గడ్డం చేసేవాళ్ళు మంగళోళ్ళు, ఇట్లా రకరకాలుగా చెప్పులు కుట్టేవాళ్ళు మాదిగోళ్ళు, ఊరికి కాపలా కాసేవాళ్ళు మాలోళ్ళు, ఇట్లా రకరకాలుగా కులాలను విభజించుకుంటూ 1000 కులాలని విభజన ఒక క్రమంలో, సామాజిక పరిణామ క్రమంలో ఈ కులాలన్నీ రూపొందాయి. అంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వీళ్ళను తక్కువ సంఖ్యగా వచ్చిన వాళ్ళు విభజించగలిగే సత్తా, శక్తి, సామర్థ్యాలు అప్పుడు ఉండే అంటారా? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఒక మతము అనేది మనిషికి సంబంధించిన ఒక వీక్నెస్, బలహీనత. అంటే మతమే తెలియదు, కులమే తెలియదు, వర్ణాలు తెలియవు, అటువంటి వ్యక్తులను మతం పేరుతోటి ఎట్లా ప్రభావితం చేశారు అంటారు మీరు? అయితే ఆ రోజుల్లో వాళ్ళు ప్రారంభంలో రాగానే ఎప్పుడైనా సరే ప్రకృతిలో ఏం జరుగుతుందో ఆదిమ మానవునికి తెలియదు. మొదటి మానవుడికి ప్రకృతిలో ఉరుమురుగుతుంది, మెరుపు మెరుస్తుంది, వర్షం వస్తుంది, వరదలు వస్తున్నాయి, కొట్టుకుపోతున్నారు. ఆ కొట్టుకుపోతున్నప్పుడు నీరును ఒక దగ్గర నిల్వ చేసుకోవడం కోసం ఓ చెరువు కట్టేస్తున్నారు. కట్ట తెగిపోతుంది. ఎందుకు తెగిపోతుందో అర్థమైతలేదు వాళ్ళకి. ఈ మొత్తం పరిణామ క్రమంలో ఏం చేశారు, కట్ట వేసి 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 2 సార్లు 3 సార్లు 4 సార్లు కట్ట వేసిన తర్వాత 5వసారి ఆ కట్ట మీద ఒక పెద్ద రాయి పెట్టి ఆ రాయికి మొక్కడం మొదలుపెట్టారు. మొక్కిన తర్వాత నిజంగా కట్ట నిలబడింది. అంటే మొక్కడం వల్ల నిలబడలే కట్ట. మొక్కమని ఎవరు చెప్పారు అంటున్నా? వాళ్ళ ప్రకృతిని దేవునిగా ఆరాధించడం మొదలుపెట్టారు. అంటే తమకి శక్తి లేదు. ఈ ఉరుము ఎందుకు ఉరుముతుంది అనేది గ్రహించగలిగిన శక్తి వాళ్ళకు లేదు. ఇది ఏదో నన్ను మించిన శక్తి, నా ప్రమేయంలో లేనటువంటిది. వర్షం ఎందుకు వస్తుంది, నన్ను మొత్తం ముంచెత్తుతుంది ఎందుకు, ఇది నా చేతిలో లేదు, నా కంట్రోల్లో లేదు. నా కంట్రోల్లో లేని ప్రతిదాన్ని నేను ఒక అతీంద్రియమైన శక్తిగా భావించడం అనేది మనిషిలో డెవలప్ అయింది. ఆ డెవలప్ అయిపోయిన తర్వాత చిన్నగా ఈ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారంటే పూజారులుగా పరిణామం చెందే ప్రయత్నం చేశారు. ఓహో, వీళ్ళు చెట్టును చూస్తే, పుట్టను చూస్తే, రాయిని చూస్తే, రప్పను చూస్తే, మెరుపును చూస్తే, వానను చూస్తే, గాలిని చూస్తే, అగ్నిని చూస్తే, సూర్యుని చూస్తే మొక్కుతున్నారు కనుక వీటికి సంబంధించిన ఒక మంత్రాలను రూపొందిస్తే ఆ మంత్రాల ద్వారా ఈ ప్రజల్ని మన చేతుల్లో పెట్టుకోవచ్చు అనే ఒక ఆలోచన చేసినటువంటి వాళ్ళు పూజారి వర్గంగా స్లోగా పరిణామం చెందారు. ఓకే, ఆ పూజారి వర్గంగా పరిణామం చెందిన వాళ్ళే ఆధిపత్య వర్గాలుగా మారారు. మరి ఆధిపత్య వర్గాలు ఉన్నటువంటి వాడు ఎన్ని రోజులు ఆధిపత్యం చెలాయిస్తాడు? 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, సంవత్సరం, 2 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 100 ఏళ్ళు. ఎప్పుడో ఒకసారి వీళ్ళు అడుగుతారు కదా. అడుగుతారు కనుక ఏం చేశారు, వీళ్ళు అడగకుండా నీవు ఇట్లా అశూద్రుడిగా పుట్టడానికి కారణం ఏమిటి అంటే, ఇదో నేను ఈ పుస్తకంలో నాకు దేవుడు చెప్పాడు మనసులో, నిద్రలో, రకరకాల సందర్భాల్లో కలలోకి వచ్చి, ఈ పుస్తకంలో ఏముంది చూడు, బ్రహ్మ నీవు పుట్టినప్పుడే నీ తలకు ఒక రాత రాశాడు, దాన్ని తలరాత అంటారు. కనుక నీవు శూద్రుడికి ఎందుకున్నావు, నేను బ్రాహ్మణుడికి ఎందుకున్నా అంటే, నీవు శూద్రుడిగా ఇట్లా ఉండడానికి కారణం నీవు పోయిన జన్మ ఒకటి ఉంది నీకు, ఆ జన్మలో నువ్వు చేసుకున్న పాపం వల్ల నీవు అట్టున్నావు, ఆ జన్మలో నేను చేసుకున్న పుణ్యం వల్ల నేను ఇట్లున్నా అని ఒక మైథాలజీని క్రియేట్ చేసుకుంటాను. రైట్. అంటే వాళ్ళకు అంత తెలివి ఎట్లా వచ్చిందంటారు మీరు? అంటే అప్పుడు వచ్చినటువంటి ఆర్యులకు సహజంగా మనకన్నా ముందు అభివృద్ధి చెందినటువంటి తెగ అది. ముందు అభివృద్ధి చెందిన తెగ కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత మనని చూసి, అమాయకులైన ప్రజలను చూసి తమ చేతుల్లో పెట్టుకోగలిగిన ఆ తెలివితేటలు సమాజంలో సహజంగా వాళ్ళకి అబ్బినాయి. ఓకే, అబ్బిన తర్వాత రోజు రోజుకి మనిషి పరిణామ క్రమంలో ప్రకృతితో యుద్ధం చేస్తున్న క్రమంలో మనిషి జ్ఞానం పొందటం అనేది జరుగుతుంది. అయితే అందరూ ఒకే రకమైన జ్ఞానం పొందలేరు. 10 మందికి ఒక పని అప్పచెప్తే 10 మందిలో ఒక 2 నైపుణ్యంగా చేస్తారు, 8 నైపుణ్యంగా చేయలేరు. ఈ 2కి నైపుణ్యం ఎట్లొచ్చిందంటే ఆ వ్యక్తిలో ఉండే మెదడులో అభివృద్ధి చెందినటువంటి శక్తి వలన నైపుణ్యం వస్తుంది. సో ఈ సమూహంలో ఉన్నటువంటి ఒక 2-3కి నైపుణ్యము, వీళ్ళని మనము మన చేతుల్లో పెట్టుకోవాలంటే
మనం ఒక కల్పిత గాథను తయారు చేసి వీళ్ళకి చెప్పాలనే నైపుణ్యం కూడా వస్తుంది కదా. అంటే మన సాహిత్యం ఎట్లా సృష్టించబడింది, కవులు ఎట్లా సృష్టిస్తారు, ఒక రాముణ్ణి, ఒక కృష్ణుణ్ణి, ఒక విష్ణువుని తమ ఊహ కల్పన ద్వారా హిమాలయ పర్వతాల్లో వాళ్ళెవరు లేరు, హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి ఒక ప్రవరుడు అక్కడికి వెళ్ళాడని, వరుదిని అక్కడ ఉంది అని, ఎక్కడనో ఆ రాయలసీమలో ఉన్నటువంటి అల్లసాని పెద్దన్న ఊహించి రాశాడు కదా. అంటే ఊహించి రాయగలిగిన శక్తి మనిషికి ఉంటుంది, ఒక ఊహాశక్తి ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది.